ఆర్జీఎన్ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. సంసిద్ధతా కార్యక్రమాల్లో భాగంగా 4వ తరగతి తెలుగుకు సంబంధించి 12వ రోజు నిర్వహించవలసిన కృత్యాలను గురించి తెలుసుకుందాం. 12వ రోజున వాక్యాలు, పేరాలు ఇచ్చారు. ఈ పాఠంలో మనం వాక్యాలను, పేరాలను చదవటము, రాయడము నేర్చుకుంటాము. పాఠంలోకి వెళ్దాం. భాషా క్రీడ, డామినో ఆట. ఇక్కడ చూడండి, కింద చూపిన విధంగా వాక్యాలను 2 భాగాలుగా చేసి డామినో కార్డులపై రాయాలి. విద్యార్థులను పిలిచి డామినో కార్డులను జతపరిచి వాక్యాలను చదివించండి, బోర్డు మీద రాయండి. ఇక్కడ చూడండి, వీటినే మనం డామినో కార్డులు అంటాము. దిక్కులను తెలిపేది, చూడండి ఇక్కడ కరెక్ట్ ఈ షేపు కలుస్తాయి, దిక్సూచి. తర్వాత పెరుగును చిలికేది, ఈ షేప్లో ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది, కవ్వం. అమ్మ మొదటి దైవము. తర్వాత వాక్యాలను చదవండి, మరికొన్ని వాక్యాలు చెప్పండి. ఇక్కడ 1వ వాక్యం చూడండి, అమ్మను అమ్మమ్మ అంటారు. 2 కుండలను మట్టితో చేస్తారు. 3 తాటి ఆకులతో చాపలను అల్లుతారు. 4 విమానం గాలిలో ఎగురుతుంది. తర్వాత మాబడి చూడండి, మాబడి మాకు చదువులు నేర్పే గుడి. మేము బడిలో అడుగు పెట్టగానే అందమైన బొమ్మలు గోడల నిండా కనిపించి పలకరిస్తాయి. పెద్ద ఆట స్థలంలో మేమంతా ప్రార్థన చేస్తాం. ప్రార్థనలో ఎన్నో మంచి విషయాలు మా ఉపాధ్యాయులు చెబుతారు. ఆటలతో పాటలతో నేర్చుకునే పాఠాలు మేము ఇంటికి వెళ్ళిన తరువాత కూడా గుర్తు చేసుకుంటాం. మేము బడిలో నేర్చుకున్న ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో సంతోషంగా చెప్పుకుంటాం. మేము పెంచుకునే మా బడి తోట పూల మొక్కలతో, కూరగాయల మొక్కలతో పచ్చగా కళకళలాడుతుంది. మా బడి తోటలో పెరిగే కూరగాయలు, పండ్లు మేము మధ్యాహ్నం భోజనంలో వినియోగించుకుంటాం. మా బడి మాకు ఎన్నో విషయాలు నేర్పిస్తుంది, ఎన్నో అనుభవాలను ఇస్తుంది. అందుకే మా బడి మాకొక గుడి. ఉపాధ్యాయుడు పేరాను చదివి వినిపించి కింది ప్రశ్నలను అడగాలి. పేరా చదివారు కదా, చూడండి. మొదటి ప్రశ్న, చదువులు నేర్పే గుడి ఏమిటి? పై పేరా ఆధారంగా చదువులు నేర్పే గుడి బడి. 2 ప్రతిరోజు మనం బడిలో ఏమేమి నేర్చుకుంటాము? ఆటలు, పాటలు, పాఠాలు. తర్వాత పై పేరాను చదివి కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. 1 పేరాలోని ద్విత్వాక్షర, సంయుక్తాక్షర పదాలు గుర్తించి రాయండి అంటున్నారు. పేరాలో చాలా ద్విత్వాక్షర, సంయుక్తాక్షర పదాలు ఉన్నాయి. మనం 2 ద్విత్వాక్షర పదాలు, 2 సంయుక్తాక్షర పదాలు రాద్దాం. బొమ్మలు, మొక్కలతో, ఈ 2 ద్విత్వాక్షర పదాలు. తర్వాత మధ్యాహ్నం, ఇవి సంయుక్తాక్షర పదాలు. తర్వాత మీ బడిలో పెంచిన లేకపోతే మీకు తెలిసిన కూరగాయలు, పూల మొక్కల పేర్లు రాయండి. ఇక్కడ మీకు తెలిసిన కూరగాయలు, పూల మొక్కల పేర్లు రాయండి. నేను ఉదాహరణ కొన్ని రాశాను. టమాటా, వంకాయ కూరగాయలు, గులాబీ, చేమంతి పూల మొక్కలు. సాధన పత్రం చూడండి, కింది వాక్యాలు చదవండి. 1 శ్రద్ధతో చేసిన పని విజయవంతం అవుతుంది. 2 ఒక మడుగులో 3 చేపలు ఉన్నాయి. 3 సూర్య దువ్వెనతో తలదువ్వుకున్నాడు. 4 చేతికి గాజులు అందం. కింది పేరాను చదవండి, ఇచ్చిన ప్రశ్నకు సమాధానం రాయండి. ముందు ఇక్కడ కథలాగా ఒకటి ఉంది కదా, ఈ పేరాను చదువుతాం. చిలిపి కుందేలు అంట. అడవిలో కొత్త కొత్త ఆటలు ఆడే కుందేలు ఉండేది. అది రోజు ఒక కొత్త ఆటను కనుగొనేది. ఒకరోజు దాగుడు మూతలు, మరో రోజు రాళ్లతో లెక్కల ఆట, ఇంకో రోజు పూలతో రంగుల ఆట, ఇలా రకరకాల ఆటలు ఆడించేది. కుందేలు ఆటలకు అడవిలోని జంతువులు, పక్షులు ఎంతో సంతోషించేవి. ఎంతో ఉత్సాహంగా ఆటలో పాల్గొనేవి. ఆటల మధ్యలో పాటలు, నవ్వులు, చప్పట్లు కూడా వినిపించేవి. కుందేలు ఎప్పుడు కొత్త ఆట ఆడిస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవి. ఆటలు ఆడిన తర్వాత అన్ని ఆనందంతో గంతులు వేసేవి. ఒకరోజు కుందేలు కలిసి చేద్దాం అనే కొత్త ఆటను ఆడుదామని చెప్పింది. ఆ ఆటలో అందరూ కలిసి ఒక పనిని పూర్తి చేయాలి. అంటే జట్టులో అందరూ కలిసి పండ్ల బుట్టను తయారు చేయాలి. కుందేలు జట్టు, తాబేలు జట్టు పోటీ పడ్డాయి. ఇరు జట్లలో ఉన్న పక్షులు ఆకులు, ఈనెలు తెచ్చాయి. వేగంగా బుట్టను అల్లేశాయి.
కోతులు చక్కని రంగురంగుల పండ్లు తెచ్చాయి. ముందుగా కుందేలు జట్టు పండ్ల బుట్టను తయారు చేసేశాయి. ఆట పూర్తయ్యాక కుందేలు తన జట్టు వారందరితో పండ్ల బుట్టను పట్టుకొని వయ్యారంగా నడిచింది. ఇది కథ. దానికి సంబంధించిన 2 ప్రశ్నలు ఇచ్చారు ఇక్కడ చూడండి. కుందేలు ఏ ఏ ఆటలు ఆడిందో రాయండి. కుందేలు ఏ ఆటలు ఆడింది? దాగుడు మూతలు, రాళ్లతో లెక్కల ఆట, పూలతో రంగుల ఆట, కలిసి చేద్దాం. ఈ ఆటలు ఆడింది. కోతులు ఏ ఏ పండ్లు తెచ్చి ఉంటాయో ఊహించి రాయండి. కోతులు రకరకాల రంగురంగుల పండ్లు తెచ్చాయి అన్నారు కదా! ఏ ఏ పండ్లు తెచ్చి ఉంటాయో ఊహించి రాయండి అంటున్నారు. ఉదాహరణకు అరటి, మామిడి, బత్తాయి, జామ, పుచ్చకాయ, నేరేడు పండ్లు తెచ్చి ఉంటాయి. తర్వాత ఉక్తలేఖనం. ఉక్తలేఖనం అంటే ఉపాధ్యాయులు చెప్పిన పదాలను మనం ఇక్కడ రాయాలి. దీంతో ఈరోజు కార్యక్రమం పూర్తి అవుతుంది.